संदेश। ओम शांति। मुरली डेट 8/2/21। मीठे बच्चे, अभी भारत का आम सारी दुनिया पर बृहस्पति की दशा बैठनी है। बाबा तुम बच्चों द्वारा भारत को सुखदाम बना रहे हैं। మధురమైన పిల్లలు, ఇప్పుడు విశేషంగా భారతదేశం మొత్తం ప్రపంచం అంతటి పైన బృహస్పతి దశ కూర్చొని ఉంది. కూర్చోబోతుంది. బాబా పిల్లలైన మన ద్వారా ఈ భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచం పిల్లలైన మన ద్వారా ఈ భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. प्रश्न 16 कला संपूर्ण बनने के लिए तुम बच्चे कौन सा पुरुषार्थ करते हो? 16 కళల సంపూర్ణంగా అవ్వడానికి పిల్లలైన మీరే ఏ పురుషార్థం చేస్తారు? మన ఫైనల్ ఎయిమ్ ఆబ్జెక్ట్ అదే కదా, లక్ష్యం, ఉద్దేశం. అలా అవ్వడానికి ఏం చేయాలని అడుగుతున్నారు బాబా. उत्तर योग बल जमा करने का. योग बलाన్ని जमा చేసుకునే పురుషార్థం. योग बल से तुम 16 कला संपूर्ण बन रहे हो. యోగ బలంతో మనం 16 కళల సంపూర్ణంగా అయిపోతాం. इसके लिए बाप कहते हैं दे दान तो छोटे ग्रहण. దీనికోసం బాబా ఏం చెప్తారు యుక్తి? దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. काम विकार जो गिराने वाला है, इसका दान दे दो तो तुम 16 कला संपूर्ण बन जाएंगे. కామ వికారం ఏదైతే పడేసేది ఉందో, డౌన్ చేసేసేది, దీన్ని గనక మనం దానం ఇచ్చేసినట్లయితే 16 కళల సంపూర్ణంగా అయిపోతాం. देह अभिमान को छोड़ देही अभिमानी बनो. शरीर का बाण छोड़ दो. దేహ అభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి. శరీర భ్రాంతిని విడిచిపెట్టండి అంటున్నారు బాబా. గీత్ तुम मात पिता सब कुछ. मेरे तल्ली तंड्री सर्वमु. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने अपनी रूहानी बाप की महिमा सुनी और गाते रहते हैं. यहाँ तुम प्रैक्टिकल में उस बाबा का वर्षा ले रहे हो. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రి యొక్క మహిమ విన్నారు కదా. అక్కడ కేవలం గాయనం చేస్తూ ఉంటారు, కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రాక్టికల్గా బాబా వారిగా అయిపోయాము. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. तुम जानते हो బాబా हमारे द्वारा ही भारत को सुखधाम बना रही है. మనకు తెలుసు బాబా మన ద్వారానే
ఈ భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. जिसके द्वारा बना रही है जरूर वही सुखधाम का मालिक बनेंगे ना. ఎవరి ద్వారా అయితే తయారు చేస్తున్నారో వారే కదా కొత్త ప్రపంచానికి సుఖధామానికి మాలికలైపోతారు. ఖుషి హే, మరి ఖుషి ఉందా అడుగుతున్నారు బాబా. बच्चों को तो बहुत खुशी रहनी चाहिए. बाबा की महिमा अपरंपार है, उससे हम वर्षा पा रही है. పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. బాబా యొక్క మహిమ అపరంపార్. బాబా నుండి మనం పూర్తి వారసత్వం పొందడం కోసం పురుషార్థం చేస్తున్నాం. अभी तुम बच्चों पर सारी दुनिया पर बृहस्पति की अविनाशी दशा है. अभी तुम ब्राह्मण ही जानते हो, भारत का और दुनिया आम सब पर अब बृहस्पति की दशा बैठनी है, क्योंकि तुम अब 16 कला संपूर्ण बनते हो. మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచం అంతటి పైన బృహస్పతి దశ కూర్చోబోతుంది. ఇది మనకు తెలుసు, ఎందుకంటే మనం 16 కళల సంపూర్ణంగా అయిపోతున్నాం కదా. 16 కళల సంపూర్ణంగా అయినటువంటి వారు దేవతలుగా పిలువబడతారు. ఇక మరి ఈ ప్రపంచమే మారడంలో విచిత్రం ఏముంది? బృహస్పతి దశ కూర్చోబోతుంది అంటున్నారు బాబా. इस समय तो कोई कला नहीं है ना. देखो, बच्चों को बहुत खुशी रहनी चाहिए. ऐसा नहीं यहाँ खुशी है बाहर जाने से गुम हो जाए, ऐसा नहीं. పిల్లలైన మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏ కళలు లేని వారిగా ఉన్నాము. పిల్లలైన మీకు వాస్తవానికి చాలా ఖుషి ఉండాలి, కానీ ఇక్కడ ఖుషి ఉండడం మళ్ళీ బయటకు వెళ్ళగానే మాయమైపోవడం ఇలా కూడా కాదు అంటున్నారు బాబా. जिनकी महिमा गाते हैं वो अब तुम्हारे पास हाजिर है. बाप समझाते हैं 5000 वर्ष पहले भी तुमको राजा ही देकर गया था. अब तुम देखेंगे आहिस्ते आहिस्ते सब पुकारते रहते हैं. तुम्हारा भी स्लोगन निकलते रहते हैं ना. जैसे इंदिरा गांधी कहती थी एक धर्म एक भाषा एक राजाई हो, उसमें भी आत्मा कहती है ना. आत्मा जानती है बारों बार भारत में एक राजधानी थी जो अभी सामने खड़ी है. అయితే బాబా ఇక్కడ అర్థం చేయించే విషయం ఏంటంటే, పిల్లలైనా మనకి బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఖుషి అనేది సదా ఉండాలి అంటున్నారు. ఎవరి కోసమైతే మనం ఇప్పటి వరకు మహిమ చేశామో వారే మన ముందు హాజరై ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పండి? అయితే నెమ్మది నెమ్మదిగా కళలు అనేవి ఎలా కోల్పోతూ వచ్చాము అని మనకి తెలుసు. మనది కూడా ఒక స్లోగన్ ఉంది, ఒకే రాజ్యం ఒకే భాష ఉండాలి అని. అలాగే ఇందిరాగాంధీ కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారంట, రాజ్యం చేసే సమయంలో ఒకే ధర్మం ఒకే భాష ఒకే రాజ్యం అయిపోతే బాగున్ను, ఈ పోట్లాటలు ఉండవు కదా అని. అయితే వారిలో ఉన్నది కూడా ఆత్మే, ఆ ఆత్మే మాట్లాడుతుంది కదా. ఆత్మకి తెలుసు అనేక సార్లు ఈ భారత భూమి పైన ఒకే రాజ్యం ఉండేది అని. అయితే ఇప్పుడు అలాంటి రాజ్యస్థాపన చేసేటటువంటి తండ్రి మన ఎదురుగా ఉన్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. ఇప్పుడు మనం అర్థం చేసుకొని ఇతరులకి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. భారతదేశంలో ఒకప్పుడు 16 కళల సంపూర్ణులు దేవతలు ఉండేవారు, రాజ్యం చేసేవారు. కానీ ఇప్పుడు మరి ఆ దేవతలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైంది ఆ రాజధాని? ఇవి అర్థం చేసుకోవాలి కదా. కేవలం అంటూ ఉంటారంట, దేవతలు గుణాలు కలిగిన వారు అని చెప్పేసి వారి ముందుకు వెళ్ళి గుణదానం అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ బాబా యుక్తి తెలియచేస్తున్నారు. మీరు దానం ఇచ్చేసినట్లయితే ఏం దానం ఇవ్వాలని చెప్పారు బాబా? వికారాలు, ఎస్పెషలీ కామ వికారం. దానం ఇచ్చేసినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. బాబీ कहते हैं विकारों का अवगुणों का दान दो, ये रावण राज है. बाप आकर इनसे छुड़ाते हैं. इसमें भी काम विकार बड़ा भारी अवगुण है. బాబా పదే పదే చెప్తారు, వికారాలు అవగుణాలు దానం ఇచ్చేసేయండి. ఇది ఉన్నదే భలే రావణ రాజ్యం, కానీ దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. అందులో కూడా కామ వికారం చాలా పెద్ద అవగుణం. ఇంకా దేహాభిమానం కలవారిగా ఉంటారు అంటున్నారు బాబా. ఆత్మాభిమానిగా ఏ ప్రాక్టీస్ చేసినట్లయితే దేహ భ్రాంతి తొలగిపోతుంది. ఇన్ బాతోం కో తుమ్ బచ్చే హీ సమజ్తే హో.
దునియా నహీ జాన్తి. ఈ విషయాలన్నిటి కోసం పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు, కానీ ప్రపంచవాసీలకి తెలియదు. भारत जो 16 कला संपूर्णता संपूर्ण देवताओं का राज था, अभी ग्रहण लगा हुआ है. इन लक्ष्मी नारायण की राजधानी थी ना, भारत स्वर्ग था, अब विकारों का ग्रहण लगा हुआ है. इसीलिए बाबा कहते हैं दे दान छूटे ग्रहण. एक काम विकार ही गिराने वाला है, इसीलिए बाप कहते हैं ये दान दो, तुम 16 कला संपूर्ण बन जाएंगे. नहीं देंगे तो नहीं बनेंगे. ఈ లక్ష్మీనారాయణ యొక్క రాజధాని ఉండేది, భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు వికారాల యొక్క గ్రహణం పట్టేసి ఉంది. అందుకే బాబా ఏం చెప్తున్నారంటే దానం ఇచ్చేసేయండి, గ్రహణం తొలగిపోతుంది. ఈ కామ వికారం ఏదైతే ఉందో పూర్తిగా పడేసేది, అంటే కిందకి డౌన్ చేసేసేటటువంటిది. అందుకే దీన్ని గనక దానం ఇచ్చేసినట్లయితే 16 కళల సంపూర్ణంగా అయిపోతారు. లేదు అంటే अव्वरू अंटुन्नारु बाबा. आत्माओं को अपना अपना पार्ट मिला हुआ है ना, ये भी तुम्हारी बुद्धि में है. तुम्हारी आत्मा में कितना पार्ट है? तुम विश्व का राज्य भाग्य लेते हो, ये बेहद का ड्रामा है. अतः एक्टर्स है ना, इसमें फर्स्ट क्लास एक्टर्स है लक्ष्मी नारायण. इन्होंका नंबर 1 पार्ट है. विष्णु से ब्रह्मा सरस्वती फिर कैसे बनते हैं? विष्णु बनते हैं. 84 जन्मों कैसे लेती है, सारा चक्र बुद्धि में आ जाता है. ప్రతి ఒక్క ఆత్మకి తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా. మన ఆత్మలో కూడా పార్ట్ అనేది నిండి ఉంటుంది. ఈ విశ్వం అంతటి పైన రాజ్యభాగ్యం రాబోతుంది అంటున్నారు బాబా. ఇది అనంతమైన డ్రామా కదా, కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, సరైన లెక్క వస్తుందా? రాదు అంటున్నారు బాబా. అయితే ఈ ఇంతమంది యాక్టర్స్లో చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి పాత్ర ఎవరిది? లక్ష్మీనారాయణది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా ఉన్నారు, మళ్ళీ వారే లక్ష్మీనారాయణలుగా అవుతారు అంటున్నారు బాబా. విష్ణు రూపం అనేసి అక్కడ చూపిస్తారు, చతుర్భుజ రూపాన్ని. దానికి గుర్తే లక్ష్మీ నారాయణ కంబైన్డ్ స్వరూపం అన్నమాట. ఆ విష్ణువే 84 జన్మలు తీసుకొని ఈ విధంగా అయిపోయి ఉన్నారు. ఈ సమయంలో అంతిమ జన్మ కాబట్టి పూర్తిగా కళలు అనేవి లేని విధంగా ఉన్నారంటున్నారు బాబా. ఈ యొక్క విషయాలన్నీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. చాలామంది వేదాలు శాస్త్రాలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు భక్తిలో. ఇక్కడ వేదాలు శాస్త్రాల యొక్క విషయం ఏమీ లేదు, స్వయం భగవంతుడే మనకు చదివిస్తున్నారు. అయితే అవి చదివితే ఆయుష్ ఏమైనా పెరుగుతుందా అడుగుతున్నారు బాబా. లేదు కదా. కేవలం ఏమని చెప్పేశారు అంటే దేవతల యొక్క రాజధాని ఉండేది, లక్షల సంవత్సరాలు ఉండేది అని చెప్పేశారు. అంటే ఆయుష్ ఎక్కువ చూపించేశారు అన్నమాట. ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళకి మనం అర్థం చేయించలేం. బయట వాళ్ళు ఏమంటారంటే భక్తి చేయని వారిని నాస్తికులు అంటారు. వాస్తవానికి బాబా కోసం యథార్థంగా తెలియకుండా ఉన్నవారే నాస్తికులు అంటున్నారు బాబా. फिर तो ये स्वस्तिका भी बना सकते हैं. व्यापारी लोग चौपड़ा निकलते हैं तो उस पर स्वस्तिका निकलते हैं. गणेश की पूजा करते हैं, ये है बेहद का चौपड़ा. स्वस्तिका में 4 भाग होते हैं ना, जैसे जगन्नाथपुरी में चावल का हंडा रखते हैं, और पक जाता है तो 4 भाग हो जाता है. ఈ విధంగా వ్యాపారస్తులు స్వస్తిక వేస్తారనమాట. వాళ్ళకి చాలా సెంటిమెంట్, అంటే వ్యాపారం యొక్క దుకాణం ఉంటుంది, అక్కడ వేసుకుంటారు అంటున్నారు బాబా. గణేశుడి యొక్క పూజ కూడా ఆ స్వస్తిక వేసి చేస్తారనమాట. అయితే బాబా చెప్తున్నారు, స్వస్తిక గుర్తు చూసినట్లయితే 4 భాగాలు ఉంటాయి కదా. అలాగే జగన్నాథపురిలో కూడా ఒక కుండ పెట్టి అన్నం వండుతారంట, అది 4 భాగాలు అయిపోతుందంట ఉడికిన తర్వాత. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటున్నారు బాబా. అక్కడ చావల్ మాత్రమే, అన్నం మాత్రమే భోగు పెడతారు, ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ ఎక్కువ అన్నమే తింటారు అంటున్నారు బాబా.
श्रीनाथ द्वारे में चावल होती नहीं, वहाँ तो सब सच्चे घी का पक्का माल बनता है। जब भोजन बनते हैं सफाई से, मुंह बंद कर भी बनाते हैं, प्रसाद बहुत इज्जत से ले जाते हैं, भोग लगाकर फिर सब पंडे लोगों को मिलता है। అదే శ్రీనాథ ద్వారంలో చూసినట్లయితే మనం శ్రీనాథ్ మందిర్ అక్కడ కేవలం స్వచ్ఛమైనటువంటి నెయ్యితో మాత్రమే తయారు చేస్తారు వంటకాలన్నీ. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది అంటే సత్యుగానికి కలియుగానికి ఉన్నటువంటి తేడాను ఆ రెండు టెంపుల్స్లో తెలియచేస్తారనమాట. ఎంత గౌరవపూర్వకంగా భోగుని అర్పిస్తారు అంటే, భోజనాన్ని తీసుకెళ్తారంటే అర్పించడానికి, భోజనం తయారు చేసినప్పుడు అంటే నోరు కూడా కప్పుకొని తయారు చేస్తారు అంటున్నారు బాబా. అయితే భోగు పెట్టేస్తారు, మళ్ళీ ఆ వస్తువులన్నీ అక్కడ ఉన్న పండాలకు లభించేస్తాయి, అవి మళ్ళీ దుకాణాల్లో పెట్టేస్తారు అంటున్నారు బాబా. అక్కడ చాలా బేడు కూడా ఉంటుంది, అంటే వెళ్ళడాలు రావడాలు तीर्थयात्रा लागा చాలా మంది వెళ్తూ ఉంటారంటున్నారు బాబా. बाबा का देखा हुआ है, अब तुम बच्चों को कौन पढ़ा रही है, सोचो. బాబా కూడా చూసారంటే ఈ టెంపుల్, మనం కూడా టూర్ వెళ్ళినప్పుడు ఒకసారి చూపించామన్నమాట అందరికీ. అయితే ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. కేవలం విగ్రహం యొక్క మందిరానికే, రాతి విగ్రహం ఉన్న మందిరానికే అంత మహిమ ఉంటే, కృష్ణుడి యొక్క ప్రతిరూపం అన్నమాట శ్రీనాథ్ అంటే. ఇక్కడ అలా తయారు చేసే తండ్రి మన ఎదురుగా ఉన్నారు, తయారు చేయడానికి ఇప్పుడు చదివిస్తున్నారు. ఎవరు చదివిస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అనేది ఆలోచించండి అంటున్నారు బాబా. మోస్ట్ బిలవ్డ్ బాప్ ఆకర్ తుమ్హారా సర్వెంట్ బనా హే. చాలా ప్రియమైనటువంటి బాబా వచ్చి మన యొక్క సర్వెంట్గా అయ్యారు. తుమ్హారీ సేవా కర్ రహీ హే, इतना नशा चढ़ना है ना, हम आत्माओं को बाप पढ़ाते हैं, आत्मा ही सब कुछ करती है ना. మరి మన యొక్క సేవ చేస్తున్నారు బాబా, అంత నష ఎక్కి ఉండాలి. ఎక్కి ఉందా? బాబా మనల్ని చదివిస్తున్నారు, తమ సమానంగా తయారు చేస్తున్నారు. ఆత్మే అన్నీ చేస్తుంది, చదువుకునేది ఆత్మే, పదవి పొందేది కూడా ఆత్మే. మనుష్ ఫిర్ కే దేతి హే ఆత్మ నిర్లేప్. మనుషులు ఏమంటారంట, ఆత్మ నిర్లేపి, పాపం పుణ్యం ఏమీ అంటదు అని. तुम जानते हो आत्मा में तो 84 जन्मों का अविनाशी पाठ भरा हुआ है, उसको फिर निर्लेप कहना कितना रात दिन का फर्क हो जाता है. మనకు తెలుసు కదా, ఆత్మలో 84 జన్మల యొక్క పార్ట్ అనేది నిండి ఉంది. మరి ఇలాంటి ఆత్మని నిర్లేపి అని అనడం రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. ఏ సబ్ కోయి అచ్చి రీతి मास देखते हैं, बैठ समझते हैं, ये पॉइंट्स बुद्धि में बैठे. दिन प्रतिदिन पॉइंट्स तो बहुत निकलती रहती है. ये है जैसे कस्तूरी, बच्चों को जब पूरा निश्चय बैठता है, फिर समझते हैं बारों बार परमपिता परमात्मा ही आकर दुर्गति से सद्गति करते हैं. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. ఎవరైనా కూర్చొని ఇంట్రెస్ట్గా తల ఊపుతూ ఉన్నారనుకోండి, వీళ్ళకి మంచిగా పాయింట్స్ అర్థమవుతున్నాయి అని అనుకోవచ్చు అంటున్నారు బాబా. కానీ రోజు రోజుకి బాబా కొత్త కొత్త పాయింట్స్ తెలియచేస్తూ ఉంటారు. మీ బుద్ధిలో కూర్చోవాలి. ఎలా అంటే ఈ జ్ఞానము అనేది కస్తూరి లాంటిది అంటున్నారు బాబా. కస్తూరి తెలుసా? సుగంధం అనేది అలాగా, అది ఎక్కడ ఉంటే అక్కడ సుగంధం నలువైపులా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అలా జ్ఞానం ఉన్నవారి యొక్క స్థితి ఎలా ఉంటుందంట, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సుగంధం జ్ఞానాన్ని ఇచ్చేయాలి. అది కూడా పాత్ర చూసి అంటున్నారు బాబా. ఊరికే వేస్ట్ చేయడం కాదు, నాడి చూసి ఇవ్వాలి జ్ఞానము అంటారు కదా బాబా. వాళ్ళకి ఆటోమేటిక్గా టచింగ్ వస్తుందన్నమాట బుద్ధికి. వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వకూడదు, ఏ సందర్భంలో చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పకూడదు అనేది. బాబా ఇక్కడ అన్ని విషయాలు కూడా అర్థం చేయిస్తారు. మనం సంశయించే అవసరం కూడా ఏమీ లేదు, డౌట్ పడే విషయం లేదు. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే బాబాని అడగవచ్చు. కాబట్టి పిల్లలైన మీ యొక్క బుద్ధిలో ఈ జ్ఞాన విషయాలు తిరుగుతూ ఉండాలి కస్తూరి వలె అంటున్నారు బాబా. పరంపిత పరమాత్మ కూర్చొని
మన యొక్క సద్గతి చేస్తున్నారు. బాప్ कहते हैं तुम पर अभी बृहस्पति की दशा है, मैंने तुमको स्वर्ग का मालिक बनाया, अब फिर रावण ने राहु की दशा बिठा दी, अब फिर बाप आए हैं स्वर्ग का मालिक बनाने, तो अपने को घाटा नहीं लगाना चाहिए. బాబా వచ్చారు, ఇప్పుడు మన పైన బృహస్పతి దశ కూర్చోబోతుంది, మరి ఎందుకు స్వర్గానికి మాలికలుగా అవ్వకూడదు? ఈ రావణుడు వచ్చేమో రాహుదశ కూర్చోబెట్టేశారు. బాబా వచ్చి రాహుదశను తొలగించి బృహస్పతి దశ కూర్చోబెట్టబోతున్నారనమాట. మనం స్వర్గానికి మాలికలుగా అవ్వడానికి వచ్చాము, మరి మీ నష్టాన్ని మీరు ఎలా కలిగించుకోగలరు చెప్పండి? భాగ్యాన్ని ఎందుకు కాళ్ళదన్నుకుంటారు అంటున్నారు బాబా. व्यापारी लोग अपना खाता हमेशा टेक रखते हैं, घाटा डालने वाले को अनाड़ी कहा जाता है. अब ये तो सबसे बड़ा व्यापार है, कोई बिरला व्यापारी ये व्यापार करे, यही अविनाशी व्यापार है, और सब व्यापार तो मिट्टी में मिल जाने वाला है. చూడండి, వ్యాపారస్తులను చూసి నేర్చుకోవచ్చు మనం. అస్సలు నష్టం వచ్చేలాగా వాళ్ళు వ్యవహారం ఉండదన్నమాట. ఏది ఎలా అయినా సరే లాభం చేకూరాలి అని ప్రయత్నాలు చేస్తారు. మరి మనం కూడా ఇక్కడ లాభదాయకమైన విషయాలే చెయ్యాలి కదా. అయితే ఇక్కడ బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, మన ఖాతాను ఎప్పుడూ కూడా సరిగా పెట్టుకోవాలి, చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. లాభమే వస్తుంది కదా, బాబా నుండి ప్రాప్తులు వచ్చే విధంగానే ఉంది కదా మా యొక్క ఖాతా అని చూసుకోవాలి. ఇక్కడ అందరికంటే పెద్ద వ్యాపారస్తుడు శివబాబా అయితే మనం కూడా వ్యాపారస్తులమే. ఇక్కడ వ్యాపారం చేయాలన్నమాట, జ్ఞాన రత్నాల యొక్క వ్యాపారం. రోజు చెక్ చేసుకోవాలి, ఈరోజు ఎంత లాభం వచ్చింది, నష్టమైతే రాలేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ వ్యాపారం కొందరు చాలా క్లియర్గా చేస్తారంటున్నారు బాబా. యథార్థంగా కొందరో చేస్తారనమాట. అక్కడ వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంటే నిద్రే పట్టదు అసలు. కానీ ఇక్కడ మాత్రం కొన్నిపాట్లు వచ్చేస్తూ ఉంటాయి, నిర్లక్ష్యం వచ్చేస్తూ ఉంటుంది, అశ్రద్ధ వచ్చేస్తూ ఉంటుంది. అరే, ఇది ఎలాంటి వ్యాపారం? అవినాశీ వ్యాపారం. ఆ వ్యాపారాలన్నీ సమాప్తి అయిపోయేదే ఉంది, లాస్ట్కి ఒక్క వ్యాపారమే మిగులుతుంది అంటున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు బాబాతో సత్యమైన వ్యాపారం చేసేవారిగా అయిపోవాలన్నమాట. జ్ఞాన్ సాగర్, సౌదాగర్, రత్నాగర్ హేనా. ప్రదర్శని మే దేఖో కిత్నా ఆతే హే, సెంటర్స్ మే కోయి ముష్కిల్ ఆయేంగే. ప్రదర్శని పెట్టేసినట్లయితే చాలా మంది వచ్చేస్తారంట, కానీ వాళ్ళు అందులోంచి వెలువడేది చాలా తక్కువ మంది, సెంటర్స్కి వచ్చేది కూడా తక్కువ మంది. सेंटर में कोई मुश्किल आएंगे, भारत तो बहुत लंबा चौड़ा है ना, सब जगह तुमको जाना है, पानी की गंगा सारे भारत में है ना, ये भी तुमको समझाना पड़े. पतित पावन कोई पानी की गंगा नहीं. భారతదేశం చాలా పెద్దది ఉంది, మీరు ఏ ప్లేస్లోకి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, గంగా నది తీరం ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు అంటున్నారు బాబా. అయితే గంగా అయితే మొత్తం భారతదేశం అంతటిపైన ఉంది, కానీ వాస్తవానికి అర్థం చేసుకోవాల్సిన విషయం పతిత పావని గంగ కాదు, పతిత పావనుడు పరంపిత పరమాత్మ. తో జ్ఞాన్ గంగా ఉంకో జానా పడేగా. అక్కడ గంగకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో, జ్ఞాన గంగలైన మనకి కూడా అలా మహిమ వెలువడేది ఉంది. అందుకు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, జ్ఞాన గంగలు మీరే అంటున్నారు బాబా. चारों तरफ मेले प्रदर्शनी होते रहती है, दिन प्रतिदिन चित्र बनते रहेंगे. ऐसा शोभायमान चित्रों जो देखने से मजा आ जाता है. నలువైపులా మీరు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉండండి, మేళాలు పెట్టండి, దిన ప్రతిదినము మీ చిత్రాల యొక్క ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. శోభాయమానంగా సుందరంగా తయారు చేసి పెట్టండి అంటున్నారు, చూడడానికి మజా రావాలన్నమాట. అప్పుడు వచ్చే వాళ్ళు అర్థం చేసుకోవడం ఈజీ అయిపోతుంది కదా. अब लक्ष्मी नारायण की राजधानी स्थापन हो रही है, चिड़ी का चित्र भी फर्स्ट क्लास होना चाहिए. अभी ब्राह्मण धर्म की स्थापना हो रही है, ये ब्राह्मण ही फिर देवता बनते हैं. లక్ష్మీనారాయణ యొక్క రాజధాని స్థాపన అవుతుంది అని చెప్పాలి. దీనికోసం మెట్ల వసి చిత్రం ఉంది,
చాలా బెస్ట్ అన్నమాట. అందుకే ఇది చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలంటున్నారు బాబా. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన అయి ఉంది. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారంటున్నారు. అభి तुम पुरुषार्थ कर रही हो तो दिल अंदर अपने पूछते रहो, हमारे हमारे में कोई छोटा मोटा कांटा तो नहीं है, काम का कांटा तो नहीं है, क्रोध का थोड़ा कांटा और भी बड़ा खराब है. देवताएं क्रोधी नहीं होती है ना, दिखाते हैं शंकर के आंख खोलने से వినాశ్ హో జాతా హే. అయితే మనం చూసుకుంటూ ఉండాలన్నమాట, పరిశీలన చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చిన్న పెద్ద ముళ్ళు ఏమీ లేవు కదా మా లోపల, అన్నిటికంటే పెద్ద ముళ్ళు కామము అంటున్నారు బాబా. క్రోధం ఏమీ తక్కువ కాదు. క్రోధం వచ్చిందంటే ఎలా అయిపోతారు, పూర్తిగా మనల్ని మనమే ఖరాబ్ చేసేసుకుంటాం అన్నమాట. దేవతలు క్రోధీలుగా అవ్వడం ఎక్కడైనా విన్నారా, చూసారా? భలే, వేదశాస్త్రాల్లో చాలా చెప్పేశారు. శంకరుడికి కోపం వస్తుంది, మూడో నేత్రం తెరుస్తారు, అంతా భస్మం అయిపోతుంది అని చూపించారు. వాస్తవానికి అది సూక్ష్మ విషయం. మన ఆత్మారూపి మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడుతుందో మన లోపల ఉన్న అవగుణాలన్నీ సమాప్తి అయిపోతాయి అనే దానికి గుర్తుగా అక్కడ అలా చూపించారనమాట. దేవతల పైన కూడా కలంకాలు వేసేసారు. అరే, శివబాబాని కూడా వదలలేదు. వినాశనం అయితే భలే అవ్వాల్సిందే, కానీ దేవతలు క్రోధీలుగా అయ్యి చేసే వినాశనం కాదు ఇది. కొత్త ప్రపంచం రావడానికి అయ్యేటటువంటి వినాశనం. అంటే ఇందులో కళ్యాణమే ఉంది, కోపం వచ్చి చేసేదేమీ కాదు అంటున్నారు బాబా. సూక్ష్మవతనంలో శంకరుణ్ణి చూపిస్తారు, వారి మెడలో సర్పాన్ని చూపిస్తారనమాట. సూక్ష్మవతన్ और మూలవతన్ में ऐसा होते नहीं. సూక్ష్మవతనం లేక మూలవతనంలో సర్పాలు, జంతువులు ఇలాంటివేమీ ఉండవంటున్నారు బాబా. ये सब यहाँ होती है ना, स्वर्ग भी यहाँ होना है. इस समय मनुष्य कांटे मिसल है, इसलिए इनको कांटों का जंगल कहा जाता है. స్వర్గం అనేది కూడా ఇక్కడే ఉంటుంది, జీవరాశులన్నీ ఇక్కడే ఉంటాయి అంటున్నారు బాబా. ఈ సమయంలో భలే మనుషులు ఎలా ఉన్నారంటే ముళ్ళ వలె ఉన్నారంట. అందుకే దీన్ని ఏమని చెప్పొచ్చు, ముళ్ళ అడవి. सतयुग है फूलों का बगीचा. तुम देखते हो बाबा कैसे बगीचा बनाते हैं, मोस्ट ब्यूटीफुल बनाते हैं, सबको हसीन बनाते हैं. खुद तो एवर हसीन है ना. బాబా చెప్తున్నారనమాట, మనం చూస్తూ ఉన్నాం. సతయుగం అనేది పుష్పాల తోట, కలియుగం ముళ్ళ అడవి. ఎలాంటి బగీచా తయారు చేస్తున్నారు చూడండి బాబా. పుష్పాల వనము, చాలా బ్యూటిఫుల్ అన్నమాట, అందమైనటువంటి పుష్పాల వనము. అందరినీ సుందరంగా చేసేస్తున్నారు బాబా. అందమైన ప్రపంచాన్ని, ఆత్మల్ని కూడా సుందరంగా చేస్తున్నారు. ఎందుకు బాబా సుందరంగా చేస్తున్నారంటే స్వయం సుందరుడు కాబట్టి. బాబాకి మించినటువంటి సుందరమైన వారు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. సబ్ సజనీయం కో అథవా బచ్చం కో హసీన్ బనాతే హే. అంటే మన యొక్క ప్రియుడైన బాబా ప్రియురాలందరినీ, పిల్లలందరినీ సుందరంగా చేస్తారు. రావణ్ణి బిల్కుల్ కళా బనా దియా హే నా. ఈ రావణుడు ఏం చేశారు, వచ్చి నల్లగా చేసేసారు కదా. अब तुम बच्चों को खुशी होनी चाहिए, हमारे ऊपर बृहस्पति की दशा बैठी है. आधा समय सुख आधा समय दुख तो है, उसमें फायदा क्या है. ఒకవేళ ఇప్పుడు మన పైన బృహస్పతి దశ కూర్చొని ఉంది, ఒకవేళ సగం సుఖం సగం దుఃఖం అయితే ఏంటి లాభం చెప్పండి. అందుకే పిల్లలైన మన కోసం 3 వంతుల సుఖం అంట, 1 వంతు మాత్రమే దుఃఖం అంటున్నారు బాబా. అయితే దుఃఖ సమయంలో ఎక్కువగా భగవంతుడిని స్మరణ చేస్తారు అందరు. అలాగే మనం కూడా ద్వాపర యుగం నుండి ఏం చేస్తూ వచ్చాం, బాబాని వెతుకుతూ వచ్చాం, పిలుస్తూ వచ్చాం. అయితే ద్వాపర యుగంలోనే పూర్తిగా దుఃఖితులుగా అయిపోరు పిల్లలైన మీరు అంటున్నారు బాబా. అక్కడ కూడా ఎన్ని వైభవాలు ఉండేవి, ఎంత సుఖం ఉండేది. స్వర్గము అనేది పిలువబడదు, కానీ రాజ్య అధికారాలు, ప్రాపర్టీస్ అంటే సంపదలు అన్నీ చాలా బాగానే ఉండేవి అంటున్నారు బాబా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
పిల్లలైన మనకి బాబా రోజు కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు, అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామంది అడుగుతారనమాట, అసలు డ్రామా ఇలా ఎందుకు తయారు చేయబడింది, పూర్తిగా సుఖమే ఉంటే బాగుండు కదా అని. అంతా సుఖమే ఉంటే ఆ సుఖం యొక్క విలువ తెలిసేది ఎప్పుడు? ఇది అనాది డ్రామా కదా, ఒక్కసారి తయారు చేయబడింది, అది ఫిక్స్ అన్నమాట, మళ్ళీ మార్చేదేమీ లేదు అంటున్నారు బాబా. కాబట్టి ఈ ప్రశ్నే రావడానికి వీల్లేదన్నమాట. క్యూంబనా ఇలా ఎందుకు తయారు చేయబడింది అని ప్రశ్నే రావడానికి లేదు. అనాది అవినాశి డ్రామా, ఇది రిపిటేషన్ అవుతూనే ఉంటుందన్నమాట. बाप नई दुनिया बनाते हैं परंतु उसमें गुंजाइश कितना है. जब मनुष्य पतित दुखी होती है तब बुलाते हैं. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు, కానీ అందులో ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనుషులందరూ పతితంగా దుఃఖితులుగా అయిపోతారో బాబాని పిలుస్తారు, కష్టాల్లో ఉన్నాము బాబా సుఖాన్ని ఇవ్వండి, దుఃఖాన్ని హరించండి అని. బాప్ ఆకర్ సబ్కి काया कल्प तरु बनाते हैं, जो आधा कल्प तुम्हारी कभी अकाली मृत्यु नहीं होती, तुम काल पर जीत पाते हो. బాబా వచ్చి చూడండి కాయా కల్ప తరువుగా చేసేస్తున్నారు మన తనువుని, రోగాలంటే ఏంటో తెలియని విధంగా. అర్ధకల్పం అకాల మృత్యు అంటే ఏంటో కూడా తెలియని విధంగా చేసేస్తున్నారు. మనం కాలుడి పైన విజయం పొందేస్తున్నాం, మరి పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేయాలో చూడండి అంటున్నారు బాబా. ఎంత ఉన్నతమైన పదవి పొందుతామో అంత ఉన్నతమైన పురుషార్థం చేయవలసి ఉంటుంది కదా. పదవి కావాలి అంటే సరిపోదు, ప్రయత్నం పురుషార్థం అనేది కూడా చేయాలంటున్నారు బాబా. पुरुषार्थ तो हर एक जास्ती कमाई के लिए करता है. लकड़ी वालों भी कहेंगे हम जास्ती कमाई करें, कोई ठगी से भी कमाते हैं, पैसे पर भी ఆఫత్, వహా తో తుమ్హారే పైసే కోయి లూట్ నా సకే. అయితే బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, మేము ఎక్కువ లాభాలు పొందాలంటే బాగా బిజినెస్ చేయాలని అనుకుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఎక్కువ పురుషార్థం చేయండి, ఎక్కువ సంపాదన జమ చేసుకోండి. భలే ఇక్కడ వ్యాపారస్తులు సపోజ్ కర్రల వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, అలాంటి వారు కూడా ఏమని భావిస్తారంట, ఈరోజు ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదన చేసుకోవాలి అని. కొంతమంది మోసంతో కూడా సంపాదించేవారు ఉంటారు, కానీ వారి పైసలు నిలవవు కదా. వాస్తవానికి చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న డబ్బంతా కూడా మట్టిలో కలిసిపోవలసిందే. మీ అవినాశి సంపాదన ఏదైతే ఉందో అదే మిగిలి ఉండేది ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటిది ఎవరు దోచుకోలేరు. ఇక్కడ ఎంత సంపాదించినా అది పోవలసిందే. దొంగలు దోచుకుంటారు, రాజులు తినేస్తారు, మట్టిలో కలిసిపోతుంది, ఇలా రకరకాలుగా అవ్వచ్చు అంటున్నారు బాబా. అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు, మోసగింపు ఉండదు, అలాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం. మరి నష ఉందా పిల్లలకి? చూసుకోండి మీ యొక్క చార్ట్, అలాంటి అవినాశి సంపాదన జమ ఉందా ఖాతాలో? మేము స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులమేనా? నారదుడి యొక్క ఉదాహరణ ఉంది కదా, తెలుసా? లక్ష్మిని వరిస్తాను అనేసి సభలో చెప్పారంట. నీ ముఖాన్ని చూసుకో అంటే చూసుకునేసరికి కోతి రూపంలో కనిపించింది అనమాట. అలా అయితే కాదు కదా, నేను స్వర్గంలో మహారాణి అయిపోతాను అని పురుషార్థం చేయకుండా కూర్చుంటే ఏమీ లాభం లేదు అంటున్నారు బాబా. మనుషులు పాపం ఎన్ని తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, వారు చెయ్యందంటూ ఏముంది? ఎన్నో పరమాత్మని పొందడం కోసం ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. గాయనం కూడా ఉందంట, నలువైపులా చుట్టి వచ్చేసాము అయినా మీరు మాకు లభించలేదు అని. అయితే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత మంచి ఉన్నతమైన యాత్ర చేస్తున్నారో చూడండి, ఆత్మీక యాత్ర. ఈ యాత్రకు మించిన యాత్రే లేదు అంటున్నారు బాబా. ఎలాంటి శ్రమ అయినా ఉందా ఇందులో? శ్రమ అనేదే లేదు, కేవలం మామేకం యాద్గారు బస్. బాబా ఏం చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి చాలు, మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి. బహుత్ అచ్చీ యుక్తి హేనా,
చాలా మంచి యుక్తి కదా ఇది. बच्चे सुनते हैं, ए मेरा लोन लिया हुआ शरीर है। इस बाप को कितनी खुशी होती है, हमने बाबा को शरीर लोन लिया। बाबा हमको विश्व के बादशाही बनाते हैं, नाम भी है भगीरथ। अब तुम बच्चे रामपुरी में चलने के लिए पुरुषार्थ कर रही हो, तो पूरा पुरुषार्थ में लग जाना चाहिए, कांटा क्यों बनाना चाहिए। పిల్లలకి తెలుసు ఇది అద్దెకు తీసుకోబడిన శరీరం అన్నమాట, బ్రహ్మ యొక్క రథము. బ్రహ్మ బాబాకి చాలా ఖుషి ఉంటుందంట, నన్ను బాబా ఆధారంగా చేసుకున్నారు అని. అందుకే భగీరథుడు అని కూడా మహిమ ఉంది. బాబా నన్ను ఆధారం తీసుకున్నారు, నన్ను మాలికుడిగా చేస్తున్నారు అనే ఖుషి, ఆ నశ అనేది కూడా బాబాలో కనిపించేదన్నమాట. పిల్లలైన మనము ఇప్పుడు రామపురిలోకి వెళ్ళడం కోసం పురుషార్థం చేయాలి. మరి పురుషార్థంలో నిమగ్నం కండి. ముళ్ళెందుకు గుచ్చుతూ ఉంటారు, ముళ్ళ ఎందుకు అయిపోతారు అంటున్నారు బాబా. తుమ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణియాం హో, సబ్కా ఆధార్ మురళీ పర్ హై. మురళీ తుమ్కో నహీ మిలేంగే తో తుమ్ శ్రీమత్ కహా సే లాయేంగే. బ్రాహ్మణీయులము మనము, మన అందరి యొక్క ఆధారము మురళీ పైనే ఉంది. ఒకవేళ మురళీ లభించలేదు అంటే శ్రీమతం ఎలా లభిస్తుంది చెప్పండి. బాబా డైరెక్షన్స్ అన్ని మురళీ ద్వారానే ఇస్తారు కదా. ऐसा नहीं सिर्फ एक ब्राह्मणी को मुरली सुनानी है, कोई भी मुरली पढ़कर सुना सकते हैं, बोलना चाहिए आज तुम सुनाओ। अब तो प्रदर्शनी के चित्र भी समझाने के लिए अच्छे बने हैं, ये मुख्य चित्रों तो अपनी दुकान पर रखो, बहुत तुमका कल्याण होगा, बोलो आओ तो हम तुमको समझाएंगे. ఎలా అయితే కాదంట, శ్రీమతం అనేది లభించి ఉంది కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకోవలసి ఉంటుంది. మురళి అనేది కేవలం ఒక్క బ్రాహ్మణియకే చదవాలి అనేమి కాదు. మీరు చదవండి అని ఎవరికైనా చెప్పినట్లయితే చదవలసే ఉంటుంది అంటున్నారు బాబా. ప్రదర్శని చిత్రాలు మీరు మంచిగా తయారు చేసి పెట్టండి. అందులో చాలా ముఖ్యమైన చిత్రాలు ఉండాలి. మీ దుకాణం అంటే ఎవరికైనా బిజినెస్ యొక్క దుకాణం ఉందనుకోండి, అక్కడ కూడా పెట్టొచ్చు. అప్పుడప్పుడు బాబా ఏం చెప్తారు, సెంటర్ కూడా ఒక దుకాణం లాంటిది. జ్ఞానరత్నాల యొక్క బిజినెస్ నడుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మంచి చిత్రాలు పెట్టండి అంటున్నారు. ఎవరి కళ్యాణమైనా జరిగే విధంగా ఉండాలన్నమాట. కొంచెం టైం కేటాయించండి వారి కోసం. అంటే ఒకవేళ వారి కళ్యాణం జరుగుతుంది అంటే టైం కేటాయించడానికి ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఇక్కడ జ్ఞానరత్నాల యొక్క బిజినెస్ కాబట్టి ఇది మంచిగా నడవాలి అంటే వారి కళ్యాణార్థం మనం టైం పెట్టవలసే ఉంది. అవినాశి జ్ఞానరత్నాల యొక్క దుకాణం ఎప్పుడు తెరిచే ఉండాలంటున్నారు బాబా. కానీ పరిస్థితులు ఎలా అయిపోయాయి కదా. నెంబర్ 1 చిత్రం ఏంటి అంటే మెట్ల వరుస యొక్క చిత్రం అంటున్నారు బాబా. గీతా భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదు అని మీరు నిరూపించి చెప్పవలసి ఉంటుంది. భారతదేశం ఈ విశ్వానికే ఉన్నతమైనటువంటి దేశం. అంటే ప్రపంచమంతటిలో భారతదేశం లాంటి తీర్థ స్థానం ఇంకొకటి లేదు అనేది కూడా మనం నిరూపించాలి. ఎందుకంటే భారతదేశంలోనే పరమాత్మ అవతరించారు. ఇక్కడే శివ జయంతి కూడా జరుపుతారు కదా. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, యజ్ఞాన్ని రచించారు. ఈ యజ్ఞం ఎంత ఉన్నతంగా అయిపోతుందో. तुम बच्चों को राजयोग का ज्ञान सुना रही है, बाप ही आकर राजाओं का राजा बनाते हैं. बाप कहते हैं मैं तुमको सूर्यवंशी राजा रानी बनाता हूँ, जिन्हों को फिर विकारी राजाएं नमन करते हैं, तो स्वर्ग का महाराजा महारानी बनने का पूरा पुरुषार्थ करना चाहिए. బాబా ఎలాంటి వారిని ఎలా చేస్తారో చూడండి. ఈ రాజయోగం యొక్క ఆధారంతో ఉన్నతమైన రాజాతి రాజులుగా సూర్యవంశీ రాజారాణిగా చేస్తున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ వికారీ రాజారాణిలు వస్తారు కదా, వాళ్ళందరూ కూడా నమన్ చేస్తారనమాట, నమస్కరిస్తారు. పావనమైనటువంటి రాజుల ముందుకు వెళ్ళి, అంటే దేవీ దేవతల ముందుకు వెళ్ళి. స్వర్గం యొక్క మహారాజా మహారాణిగా అవ్వాలి అంటే పురుషార్థం కూడా అంతే గొప్పగా ఉండాలంటున్నారు బాబా. ఇక్కడ చాలా మంది బాబాని అడుగుతారంట, బాబా ఇల్లు కట్టుకోవచ్చా మేము అని. దానికేమీ అభ్యంతరం లేదు, కట్టుకోవాలంటే కట్టుకోండి అంటున్నారు బాబా. ఒకవేళ డబ్బు ఉంది అంటే కట్టుకోండి, అది మట్టిలో కలిసిపోవలసిందే కదా.
ఇందులో ఆలోచించే విషయం ఏముంది? ఒకవేళ ఇల్లు కట్టుకొని అది 10 మందికి ఉపయోగపడేందుకు మీరు ఇచ్చారు అంటే, జ్ఞానరత్నాల యొక్క బిజినెస్ పెట్టారు అంటే ఇంకా మంచిది కదా అంటున్నారు. మీరు ఇల్లు కట్టుకొని ఆరాంగా ఉండాలంటే ఉండండి. డబ్బులు పెట్టాలి అంటే పెట్టండి ఇల్లు కట్టుకోవడం కోసం. అంటే తినడానికి కూడా ఉంచుకోవాలి. ఇల్లు కూడా మంచిగా కట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలు కూడా సుఖీగా ఉండాలనే బాబా కోరుకుంటారు. మధుబన్ వెళ్తున్నాము అంటే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చేసారు బాబా. అంటే పాత రోజులకి ఇప్పటికీ ఎంత తేడా వచ్చేసింది. మరి పిల్లలు సుఖీగా ఉండాలి, ఖుషీగా ఉండాలనే కదా అవన్నీ తయారు చేస్తారు. అలాగే లౌకికంలో ఉన్న పిల్లలు, లౌకికం అంటే గృహస్థంలో ఉన్నటువంటి పిల్లలు బాబాని అడుగుతారనమాట. ఇలా వాళ్ళకి ఇలాంటి సజెషన్ చేస్తారు బాబా. దాన పుణ్యాలు కూడా చేయాలి, అంటే బాబా ఇంటి కోసం కూడా ఆలోచించాలి. మీ ఇంటి కోసం కూడా మీరు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టుకోవచ్చు అంటున్నారు. కాశ్మీరు రాజు ఉండేవారనమాట. తమ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇచ్చేసారంట, ఆర్య సమాజానికి రాసిచ్చేసారు. దాన గుణము అనేది చాలా ఉండేది అన్నమాట. అంటే తమ ధర్మం యొక్క ఉద్ధరణ కోసం ఎలాంటి దానాలు చేసేవారు. అలాగే బాబా ఇక్కడ యుక్తి తెలియచేస్తున్నారనమాట మనకి. మన ధర్మం యొక్క ఉద్ధరణ, ఇతరుల కళ్యాణం కోసం కూడా మనం ఖర్చు పెట్టాలి. మనం కూడా చూసుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ జాతి, మతం, కులము అనే విభేదాలు ఏమీ లేవు. మా జాతిని మేము డెవలప్ చేసుకోవాలి, మా ధర్మాన్ని మేము డెవలప్ చేసుకోవాలి అని. ఇక్కడ ఏదైతే మనం పైసా ఇస్తున్నామో అది మన కోసమే, మన ప్రాప్తి కోసమే, మన ఖాతాలో జమ అవ్వడం కోసమే. सब बच्चे हैं, जाति आदि की बात नहीं, और है देह की जाति है. मैं तो तुम आत्माओं को विश्व की बादशाही देता हूँ. పవిత్ర బనాయి డ్రామా అనుసార్ భారతవాసి హీ రాజభాగ్య లేంగే. ఇక్కడ జాతి యొక్క విషయం లేదు, కానీ అందరూ పిల్లలే. బాబా ఒక్కరు, అందరూ పిల్లలే, అందరూ సమానమే అంటున్నారు బాబా. విశ్వ రాజ్యాధికారం ఇస్తున్నారు బాబా. దీనికోసం పవిత్రంగా చేస్తున్నారు. డ్రామా అనుసారంగా భారతదేశమే రాజ్యభాగ్యాన్ని పొందుతుందన్నమాట. ఆ భారతదేశంలో ఉన్నతమైన యాక్టర్స్ ఎవరు? లక్ష్మీనారాయణలు, స్వర్గానికి మాలికలు అంటున్నారు. మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం కదా, మన పైన బృహస్పతి దశ కూర్చోబోతుంది. శ్రీమతం కూడా ఏం చెప్తుంది? బాబానొక్కరిని స్మృతి చేయాలి అని. ఇంకే విషయాల్లోకి వెళ్ళకండి ఎక్కువగా అంటున్నారు బాబా. భక్తి మార్గంలో వ్యాపారస్తులు ఉంటారు అన్నమాట. వాళ్ళు తమ ధర్మార్థం కొంత కేటాయించి దాన ధర్మాలు చేస్తూ ఉంటారంటున్నారు. అది ఏ జన్మ కోసమే, అల్పకాలికంగా ప్రాప్తులు అనేవి లభించేస్తాయి. కానీ మనం 21 జన్మల రాజ్యభాగ్యం కోసం బాబా వారిగా అయ్యాము, బాబా దగ్గరకు వచ్చాము. డైరెక్ట్ ప్రాప్తి అనేది మనకి లభిస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. నాకేం కావాలి చెప్పండి, అంతా పిల్లల కోసమే కదా అంటున్నారు బాబా. నేను ఒక సుందరమైన బిందువుని అంతే. బాబా కోసం ఇల్లు కావాలా, సదుపాయాలు కావాలా, ఏం కావాలి? ఇదంతా పిల్లల కళ్యాణం కోసమే కదా. చూడండి ఇక్కడ అద్భుతం జరుగుతుంది. గరీబులేమో సావుకారులుగా అయిపోతారంట, ఇప్పుడున్న సావుకారులేమో గరీబులుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఇంకా బాబా దగ్గరికి వచ్చినప్పుడు గరీబులు, సావుకారులు కలిసే ఉండవలసి ఉంటుంది అంటున్నారు బాబా. కొంతమంది నచ్చరన్నమాట, మేము వీళ్ళతో కలిసి ఉండాలా అని. అరే భగవంతుని దృష్టిలో ఇలా ఏమీ ఉండదు కదా. कोई को महल में, कोई को चौपड़े में लगते हैं, शिव बाबा को भूल जाते हैं. शिव बाबा की याद में रहे तो कभी ऐसा बातों नहीं आई. सबसे पूछना तो होता है ना, देखा जाता है. एक घर में ऐसा आराम से रहना है तो प्रबंध देना पड़े, इसलिए कहते हैं सबकी खातिरी करो. कोई की चीज ना हो तो मिल सकती है. बाप का तो बच्चों पर लव रहता है ना, इतना लव है कोई को रह ना सके. बच्चों को कितना समझाते हैं पुरुषार्थ करो और उनके लिए भी युक्ति रचो.
इसमें चाहिए 3 फायर पृथ्वी जिसमें बच्चियां समझती है। कोई बड़े आदमी का हाल हो, हम सिर्फ चित्र रख देते हैं। 1-2 घंटा सुबह शाम को क्लास करा चले जाएंगे। कक्षा सब हमारा है, नाम तुम्हारा होगा, बहुत आकर కౌడి से హీరా జైసా బనేంగే. అయితే ఇక్కడ చాలా మంది ఏమని భావిస్తారంటే వారు కొంచెం సావుకారులు కదా, అందుకు వారికి స్పెషల్గా ఇచ్చారా, సావుకారులనేమో పెద్ద పెద్ద భవనాలలో, పేదవారినేమో చిన్న చిన్న వాటిలో ఎందుకు పెడుతున్నారు అని ప్రశ్నించవచ్చు. అలా ప్రశ్నిస్తున్నారు అంటే దేహాభిమానంలో ఉన్నట్లే, ఏమీ అర్థం కానట్లే అంటున్నారు బాబా. అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఆరాంగా ఉండి వచ్చారు, విఐపి లెవెల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వారికి అలాంటి సదుపాయాలే ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, కాబట్టి మనకి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రాకూడదు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు అనే ఆలోచనలు ఎప్పుడు రాకూడదు అంటున్నారు. వాస్తవానికి మీరు పూరే గుడిసెలో ఉన్నప్పటికీ బాబా హృదయంలో ఉన్నారా లేదా అనేది ప్రశ్నించుకోవాలి అన్నమాట. వాళ్ళు అక్కడ అంత సుఖీగా ఉండి వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదు. అందుకు అలాంటి విఐపి లెవెల్ వాళ్ళకి అలాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంటున్నారు. ఏదైనా మీకు వస్తువు లభించలేనట్లయితే అడగవలసి ఉంటుంది కూడా. ఎందుకంటే పిల్లల పైన బాబాకి చాలా ప్రేమ ఉంటుంది. బాబా లాంటి ప్రేమ ఇంకెవరికి ఉండదు కూడా, అంత ప్రేమ ఉంది. ఎంత బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, మీరు పురుషార్థం చేయండి, ఉన్నతమైన పదవి పొందుతారు. దీనికోసం చాలా యుక్తులు కూడా చెప్తూ ఉంటారు బాబా. అయితే బాబా వారిగా అవ్వడం కోసం, బాబా జ్ఞానం అనేకులకు తెలియచేయడం కోసం కేవలం మీకు 3 అడుగుల భూమి ఉంటే సరిపోతుంది. ఇది బ్రాహ్మణి అక్కీలు అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఎవరైనా పెద్ద వ్యక్తుల యొక్క హాల్ ఉందనుకోండి, అలా ఊరికే ఖాళీగా ఉంటే మీరు అడగొచ్చు, ఆ హాల్లో చిత్రాలు పెట్టి అర్థం చేయించవచ్చు. మేము ఉదయం సాయంత్రం 2 గంటలు తీసుకుంటాము, మీ హాలు ఖర్చంతా మాదే, పేరు మీది, అక్కడ చేసే కార్యం మాది అవుతుంది, మీ పేరు ప్రఖ్యాతి అవుతుంది అని చెప్పి తీసుకోవచ్చు అంటున్నారు. దీని ద్వారా అనేకులు గవ్వ నుండి వజ్ర సమానంగా అయ్యే అవకాశం ఉంది. अच्छा, मीठे मीठे सिकिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, जो भी अंदर में कांटे हैं उनकी जांच कर निकलना है. లోపల ఏవైతే ముళ్ళు ఉన్నాయో అవి పరిశీలన చేసుకొని తొలగించుకోవాలి. మొదటి పాయింట్, ఏవైతే లోపల ముళ్ళు ఉన్నాయో వికారాల రూపీ ముళ్ళు పరిశీలన చేసుకోండి, తొలగించుకోండి. రామపురి మే చల్నే కా పురుషార్థ్ కర్నా హై, రామపురిలోకి వెళ్ళే పురుషార్థం చేయాలి. सेकेंड पॉइंट, अविनाशी ज्ञान रत्नों का सौदा कर किसी का भी कल्याण करने में समय देना है, असीन बनना और बनाना है. రెండో పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం చేయడం కోసం, అవినాశి జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం చేసి ఎవరి కళ్యాణం చేయడానికైనా సమయం కేటాయించాలి. సుందరంగా అవ్వాలి మరియు తయారు చేయాలి. वरदान, फुल स्टॉप द्वारा श्रेष्ठ स्थिति रूपी मेडल प्राप्त करने वाले महावीर भव. फुल स्टॉप द्वारा श्रेष्ठ స్థితి అనే మెడల్ ప్రాప్తించుకునే మహావీరులుగా తయారు కండి. पुनः स्टॉप द्वारा
శ్రేష్ఠ స్థితి అనే మెడల్ ప్రాప్తించుకునే महावीर भव। इस अनादि ड्रामा में रूहानी सेना के सेनाद कोई मेडल देता नहीं, लेकिन ड्रामा अनुसार उन्हें श्रेष्ठ स्थिति रूपी मेडल स्वतः प्राप्त हो जाता है। ఈ అనాది డ్రామా అనుసారంగా ఆత్మిక సైన్యమైనటువంటి మనకి ఎలాంటి మెడల్ ఇవ్వడం జరగదు, కానీ డ్రామా అనుసారంగా వారికి శ్రేష్టమైన స్థితి అనే మెడల్ స్వతహాగానే ప్రాప్తించేస్తుంది. ఆత్మిక సైన్యం మనం మెడల్ ఉందా లేదా మీ దగ్గర? శ్రేష్టమైన స్థితి అనే మెడల్ ఉండాలి అంటున్నారు, స్వతహాగానే ఇది ప్రాప్తిస్తుంది. ए मेडल उन्हें ही प्राप्त होता है जो हर आत्मा का पाप साक्षी होकर देखते हुए पुनस्टाप के मात्र सहज लगा देती है। అయితే ఎవరికి లభిస్తుందంట ఈ మెడల్ అనేది? ఎవరైతే తమని తాము ఆత్మాని భావించి ప్రతి ఒక్క ఆత్మ యొక్క పాత్ర సాక్షిగా చూస్తారు. అనేక మంది పాత్రధారులు ఉన్నారు కదా, వారి పాత్రను సాక్షిగా చూసి పునఃస్టాప్ పెట్టేసే వారికి సహజంగానే ఈ మెడల్ ప్రాప్తిస్తుంది. ऐसी आत्माओं का फाउंडेशन अनुभव के आधार पर होता है। ఇలాంటి ఆత్మల యొక్క పునాది అనుభవం యొక్క ఆధారంతో ఉంటుంది. इसलिए कोई भी समस्या रूपी दीवार उन्हें रोक नहीं सकती। అందుకే ఏ సమస్య రూపీ గోడ కూడా, అడ్డుగోడ వారిని ఆపలేదు. పునాది ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత పక్కాగా అయిపోతారు కదా. ఆ ఫౌండేషన్ కూడా అనుభవాల యొక్క ఆధారంతోనే ఏర్పడుతుంది. అందుకే సమస్యల రూపీ అడ్డుగోడలు వారిని ఆపలేవు, ముందుకు వెళ్తూనే ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్, హర్ పరిస్థితి రూపీ పహాడ్ కో పార్ కర్ अपनी मंजिल को प्राप्त करने वाले उड़ता पंछी बनो। ప్రతి పరిస్థితి రూపీ పహాడ్ అంటే పర్వతాన్ని దాటుకొని తమ మంజిల్ గమ్యాన్ని ప్రాప్తించుకుని ఎగిరే పక్షిగా తయారు కండి. ఇక్కడ పరిస్థితి అనేది పహాడ్ పర్వతం లాంటిదన్నమాట. ప్రతి పరిస్థితి రూపీ పర్వతాన్ని దాటుకొని తమ యొక్క గమ్యాన్ని ప్రాప్తించుకుని ఎగిరే పక్షిగా తయారు కండి. ఈరోజు విశేషంగా బాబా భారతదేశమే కాదు మొత్తం ఈ ప్రపంచం అంతటి పైన బృహస్పతి దశ కూర్చోబోతుంది. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి? పురుషార్థం చేయాలి. బాబా వచ్చి విశేషంగా ఈ భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. ఇంకా 16 కళల సంపూర్ణంగా అవ్వడం కోసం యోగ బలం యొక్క పురుషార్థం చాలా అవసరము అంటున్నారు బాబా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గ్రహణం అనేది పట్టేసి ఉంది అన్నమాట. పంచవికారాలు అనే గ్రహణం, దీన్ని తొలగించుకోవాలి అంటే దానం ఇచ్చేసేయండి. అవగుణాల రూపీ వికారాలు అనే గ్రహణం తొలగాలి అంటే దానం ఇచ్చేసేయండి, మీరు 16 కళల సంపూర్ణంగా అయిపోతారు. ఇంకా దేహ భ్రాంతి తొలగాలి అంటే ఆత్మాభిమానిగానే ఉండాలి, దేహాభిమానిగా కాదు. ఇంకేం చెప్పారు బాబా? ఈ బిజినెస్ అనేది మంచిగా చేయాలి, జ్ఞానరత్నాల యొక్క వ్యాపారము, ఇందులో లాభ నష్టాల యొక్క చెకింగ్ కూడా చాలా అవసరము అంటున్నారు బాబా. ఎంత ఉన్నతమైన తండ్రి లభించారు, ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎంత ఖుషి నష ఉండాలి. అలాగే ప్రాప్తులు అనేవి కూడా అపారమైనటువంటి ప్రాప్తులు లభిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఎందుకు మరి టైం వేస్ట్ చేసుకోవాలి, పూర్తిగా జమ చేసేసుకోవాలి కదా అని చెప్తున్నారనమాట. ఇంకా వేద శాస్త్రాలు చదవడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అని ఏమీ కాదు, పాపాలు పోతాయని కాదు. ఇంకా గంగా స్నానం చేస్తే పాపాలు హరించిపోతాయని అంటూ ఉంటారు. అసలైన జ్ఞాన గంగలు మీరే అంటున్నారు బాబా. మీరు నలువైపులా వెళ్ళొచ్చు, జ్ఞానాన్ని దానం చేయొచ్చు, ఇతరులని పావనంగా చేయడానికి, ఇతరుల యొక్క కళ్యాణం చేయడానికి మనం ఆధారం కావాలి. సమయం కేటాయించాలంటే
కేటాయించవచ్చు అంటున్నారు బాబా. ఇంకా లోపల ఏవైతే ముళ్ళు ఉన్నాయో అవి తొలగించుకునే ప్రయత్నం అయితే చేయాలి. అందరికంటే సుందరమైనటువంటి బాబా వచ్చారు, మనల్ని కూడా సుందరంగా చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని సుందరమయంగా పుష్పాల వనంగా చేసేస్తున్నారు అనమాట. మరి అలాంటి తండ్రి ఇచ్చే శ్రీమతం పైన నడుచుకోవాలి కదా. మురళి అనేది ప్రతి ఒక్కరికి ఆధారం. మురళియే లేకపోతే శ్రీమతం ఎలా లభిస్తుంది చెప్పండి. అందుకే మురళి పైన చాలా అటెన్షన్ ఉండాలి అంటున్నారు. ఇంకా ఈ మంజిల్, ఈ యొక్క గమ్యం అయితే చాలా ఉన్నతమైనది. గమ్యాన్ని చేరడానికి ఏం చెప్తున్నారు బాబా? మంచి రీతిగా పురుషార్థం చేయాలి. ఇంకా ఫుల్ స్టాప్ ఒక్క ఫుల్ స్టాప్ యొక్క ఆధారంతో శ్రేష్టమైన స్థితి రూపి మెడల్ ప్రాప్తించుకోవచ్చు. అనేక రకాలు, అనేక పరిస్థితులు అనేటటువంటి పర్వతాలు మన ఎదురు పడుతూ ఉంటాయి. డోంట్ కేర్ అంటున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర సాక్షిగా ఉండి చూడడం ద్వారా మనం ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. పర్వతాల రూపీ పరిస్థితులు మనల్ని ఏమీ చెయ్యలేవు. వాళ్ళకి ఎలాంటి అడ్డుగోడలు అనేవి ఎదురు పడవు అంటున్నారు బాబా. అలా అంటే వారి యొక్క ఫౌండేషన్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అనుభవాల యొక్క ఆధారంతోనే వాళ్ళ ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా రామపురిలోకి వెళ్ళడం కోసం ఏం చేయాలి? మంచి రీతిగా పురుషార్థం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓం శాంతి. जग के